రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు పొలిటికల్ గా తలపడటం సర్వసాధారణం. అదే ఒకే పార్టీకి చెందిన నాయకులు తలపడితే అది ఖచ్చితంగా కాస్త డిఫరెంటే అనుకోవాలి. ఇప్పుడు ఆ జిల్లాలో ఇద్దరు పెద్ద తలకాయల మధ్య అలాంటి తగాదే నడుస్తోంది. ఒకరికొకరు ఎదురుపడ్డారా ఇక సమరమేనట. పొరపాటున సమీక్షలు సమావేశాలకు ఇద్దరు హాజరయ్యారా ఇక దద్దరిల్లాల్సిందేనట. ఇంతకీ ఎవరా నేతలు, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వైరం ఏంటి? ఉత్తరాంధ్ర కూటమిలో ఉక్కపోత. శ్రీకాకుళంలో కూనా వర్సెస్ అచ్చెన్న. మంత్రి ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు. ఎవరి పట్టు వారిదే, ఎవరి పంతం వారిదే. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంటే. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పక్షంలోని ఒకటి రెండు కుటుంబాలు జిల్లా మొత్తంగా పెత్తనం చెలాయిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కింజరాపు కుటుంబానికి మళ్లీ టైం వచ్చింది. అబ్బాయి రామ్మోహన్ నాయుడుకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, బాబాయ్ అచ్చెన్నాయుడుకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఇంకేముంది, జిల్లా రాజకీయాలపై వారిదే పెత్తనం అన్నట్లుగా మారిపోయింది. గతంలో ఇదే టీడీపీ నుంచి కీలకంగా వ్యవహరించిన గుండా, కలమట ఫ్యామిలీస్ కి ఈసారి ప్రియారిటీ దక్కలేదు. సీనియర్ నేత కళా వెంకట్రావును పొరుగు జిల్లా విజయనగరానికి ట్రాన్స్ఫర్ చేసేశారు. దీంతో కింజరపు కుటుంబానికి అడ్డే లేకుండా పోయిందట. ప్రతిపక్ష పార్టీ నుంచి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. టీడీపీ నుంచి గెలిచిన వారిలోనూ చాలా మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. దీంతో అచ్చెన్నకు ఎదురు లేకుండా పోయిందట. ఆయన పెత్తనం మితిమీరుతుందన్న వాదనున్నప్పటికీ అచ్చెన్నాయుడుపై ఉన్న గౌరవంతోనో భయంతోనో వారెవరూ బయటపడ్డం లేదు. ప్రతిపక్షంలో లేకపోతే ఏంటి, అధికార పక్షంలోనే అచ్చెన్నకు సరైన ప్రత్యర్థిగా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహరిస్తున్నారు. మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన కూన గతంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేయడంతో ఇతర నియోజకవర్గాల నేతలతోనూ గట్టి పరిచయాలే కలిగున్నారు. దీంతో తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఇతర సమస్యలపై కూడా అవగాహన ఉంది. దీంతో వాటిపై అవకాశం వచ్చినప్పుడల్లా గళం విప్పుతున్నారు. అందుకే కింజరాపు కుటుంబంలో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కగానే రాష్ట్ర కేబినెట్ లోకి జిల్లా నుంచి కూన రవిని తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కేబినెట్లలోనూ కింజరాపు ఫ్యామిలీకే అవకాశం దక్కింది. అలాగని బాబాయ్ అబ్బాయి జిల్లాలో పార్టీ నేతల్ని కలుపుకొని వెళ్తున్నారా అంటే అదీ లేదు. దీంతో సమరమే అన్నట్లుగా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా అచ్చెన్నాయుడుపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెలరేగుతున్నారు కూన రవికుమార్. కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి అచ్చెన్న, కూన కలిసి వేదిక పంచుకున్న సందర్భాలు చాలా అరుదు. అలాని ఎదురుపడ్డారా, స్వపక్షంలో విపక్షం మాదిరి మారుతోంది పరిస్థితి. గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో జెడ్పీ సమావేశంలో అచ్చెన్నాయుడి సమక్షంలోనే జిల్లా సమస్యలపై అధికారులను నిలదీశారు కూన రవికుమార్. విపక్షాన్ని మించి ఆయన వినిపించిన వాయిస్ కూటమి వర్గాల్నే ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఇటీవలే డిఆర్సీ మీటింగ్లోనూ కూన రవి, అచ్చెన్నాయుడు పాల్గొనడంతో వివిధ అంశాలపై వాడి వేడి చర్చ జరిగింది. వాటిలో వ్యవసాయంపైనే సుదీర్ఘంగా చర్చ నడిచింది. జిల్లాలో వ్యవసాయ శాఖ ఘోరంగా విఫలమైందంటూ ఇండైరెక్ట్ గా అచ్చెన్నపై విమర్శలు గుప్పించారు కూన రవి. పొటాషియం సరఫరా విషయంలో వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు తప్పు అంటూ గణాంకాలతో సహా నిరూపించిన కూన రవి పరోక్షంగా అచ్చెన్నను ఇరుకున పెట్టేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇతర అంశాలున్నాయంటూ ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి సూచించినప్పటికీ పట్టుబట్టి మరీ వ్యవసాయంపైనే చర్చను కొనసాగించేలా చేయడంలో సఫలమయ్యారు రవికుమార్. మొత్తానికి సందు దొరికితే చాలు స్వపక్షంలో విపక్షం పాత్రను పోషిస్తున్నారు కూన రవికుమార్. ఇండైరెక్ట్ గా అచ్చెన్నను టార్గెట్ చేస్తున్నారా లేక అలా కుదురుతోందా అనే విషయం పక్కన పెడితే ఆయన వ్యవహరిస్తున్న తీరు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ఇదే అదునుగా వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తుంటే ప్రత్యర్థులకు అలసైపోతామేమోనని కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ ఇద్దరి నేతల వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.